Good morning, students. This is P. Ramya Krishna from the Department of Chemistry, CRR College for Women, Ailuru. Today I am going to discuss about 3rd BSc Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. Coming to Unit 2, the topics of this PPT are analysis of trazodone, analysis of lorazepam, analysis of zolpidem and analysis of diazepam. In Unit 2, the discussed topics are analysis of trazodone, analysis of lorazepam, analysis of zolpidem and analysis of diazepam. So first of all, we discuss about analysis of trazodone. So trazodone is an antidepressant drug. It is used to treat major depressive disorder, anxiety disorder and in addition to other treatment alcohol dependence. ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అంటే ఇది యాంటీ డిప్రెసెంట్ డ్రగ్. సో యాంటీ డిప్రెసెంట్ డ్రగ్ మీన్స్ మెయిన్గా దేనికోసం యూజ్ చేస్తారు, దేన్ని ట్రీట్ చేయడానికి అని అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ డ్రగ్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే యాంగ్జైటీ కండిషన్లో ఉన్నప్పుడు కూడా యాంగ్జైటీని తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారు. అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా, ఆల్కహాల్ డిపెండెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా దాన్ని కొంచెం తగ్గించడానికి కూడా ఈ ట్రాజడోన్ని రికమెండ్ చేస్తారు. సో మెయిన్గా యాంటీ డిప్రెసెంట్ డ్రగ్కి సంబంధించింది. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్లయితే కార్బన్స్ 19 ఉంటాయి, హైడ్రోజన్స్ 22, క్లోరిన్ ఒకటి ఉంటుంది, నైట్రోజన్స్ 5, ఆక్సిజన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 371.86 గ్రామ్ పర్ మోల్. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే సో చూడండి, ఒక పెరిడిన్ రింగ్ దాంతో పాటుగా దాని కాంబినేషన్లో సైక్లిక్ ట్రిసెజో కాంపౌండ్ విత్ ద ఫంక్షనల్ గ్రూప్ కీటోనిక్ గ్రూప్ అనేది ఉంటుంది. ఈ ట్రిసెజో కాంపౌండ్కి బాండింగ్లో 3 కార్బన్స్ ఉన్నటువంటి లీనియర్ చైన్ అనేది ఉంటుంది. ఈ 3 కార్బన్స్కి మళ్ళీ బాండింగ్లో ఏముంటుంది అని అంటే పైపర్జీన్ రింగ్ అనేది ఉంటుంది. ఈ పైపర్జీన్కి బాండింగ్లో బెంజీన్ క్లోరైడ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రాజడోన్. సో కమింగ్ టు ఇట్స్ సింథసిస్ అనమాట. దీని యొక్క ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమేమి రియాక్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ స్టెప్లో పిరిడీనియం క్లోరైడ్ అనేది ఫస్ట్ స్టెప్లో దేంతో రియాక్ట్ అవుతుంది, ఎన్ ఎమినో యూరియా. దీని పేరేంటి, ఎన్ ఎమినో యూరియా. నైట్రోజన్ దగ్గర ఉండాల్సినటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఎమినో గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ కింద ఉంది, ఇది యూరియా అనమాట. ఈ రెండు రియాక్ట్ అయితే ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ చేసింది చూడండి. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఇక్కడ నుంచి సిఎల్ రెండు కలిసి హెచ్సిఎల్ ఎలిమినేట్ అయిపోయి నైట్రోజన్కి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి బాండ్ ఫామ్ అయింది, ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది మళ్ళీ వెంటనే సైక్లిక్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దిస్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ సైక్లిక్ ఇంటర్మీడియట్ అనమాట. రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సైక్లిక్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనేది సెకండ్ స్టెప్లో దేంతో రియాక్ట్ అవుతుంది అని అంటే పైపర్జీన్ బెంజీన్ క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది. సో సెకండ్ స్టెప్లో ఇక్కడ స్టార్టింగ్ తీసుకున్నటువంటి రియాక్టెంట్ నేమ్ ఏంటి, పైపర్జీన్ బెంజీన్ క్లోరైడ్. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, బ్రోమోక్లోరో ప్రోపేన్తో రియాక్ట్ అవుతుంది. ఇది బ్రోమోక్లోరో ప్రోపేన్. సో ఈ రెండు కూడా రియాక్ట్ అవుతాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఇక్కడ నుంచి బిఆర్ కలిసి హెచ్బిఆర్ ఎలిమినేట్ అయిపోతుంది. సో దిస్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఈ వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ అలాగే ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయినటువంటి సైక్లిక్ ఇంటర్మీడియట్ ఈ రెండు కలిసి ఫైనల్గా ఏం ఫామ్ చేస్తున్నాయి, ట్రాజడోన్ని ఫామ్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ చూడండి, సో ఒకసారి ప్రొసీజర్ చూడండి. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ట్రాజడోన్ ఇన్వాల్వ్స్ ద రియాక్షన్ ఆఫ్ పిరిడీనియం క్లోరైడ్ with N-aminourea forms an cyclic intermediate product. In the second step, piperazine benzene chloride reacts with bromochloropropane, forms chloroderivative. This is reacts with cyclic intermediate compound, finally forms trazodone. So this is the synthesis of trazodone. Next one, coming to its analysis. A simple HPLC method with minimal sample preparation and good results for the determination of trazodone is carried out. So HPLC analysis అనేది చేస్తారు trazodone కి. HPLC means high performance liquid chromatography. సో ఇందులో గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇందులో తీసుకున్నటువంటి శాంపుల్స్ బేసిఫైడ్ శాంపుల్స్ని తీసుకుంటారు. బేసిక్ శాంపుల్స్ని తీసుకుని ఆ బేసిక్ శాంపుల్స్ని దేంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం, ఇథైల్ ఎస్టేట్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇథైల్ ఎస్టేట్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నల్ స్టాండర్డ్ ఏం తీసుకుంటున్నారు, ఇక్కడ డయాజిపమ్ని ఇంటర్నల్ స్టాండర్డ్గా తీసుకుంటాం.
సో క్రోమటోగ్రఫీ అనేది దేని మీద పెర్ఫామ్ చేస్తారు అని అంటే సైనోప్రొపైల్ సిలైన్ కాలం మీద పెర్ఫామ్ చేస్తారు. దానిలో మనకి శాంపుల్ని ఎంత ఇంజెక్ట్ చేస్తున్నారు, 15 మైక్రోలీటర్ని శాంపుల్ ఇంజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ హెచ్పిఎల్సి మెథడ్లో యూజ్ చేసేటటువంటి మొబైల్ ఫేజ్ ఏముంటుంది అని అంటే 0.02 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి అమోనియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది విత్ ద pH 7.5 అనేది ఉండాలి. అలాగే దాంతో పాటుగా 70% ఎసిటోనైట్రైల్ కూడా ఉంటుంది. సో దీనికి ఈ విధంగా మొబైల్ ఫేజ్ని తయారు చేసుకుని కాలంలో ఈ శాంపుల్ని లోడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ వచ్చినటువంటి అబ్జార్బెన్స్ని, ఆ శాంపుల్ సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ని ఎంత మెజర్ చేసుకుంటాం, ఎంత వేవ్ లెంత్ సెట్ చేసుకుంటాము అని అంటే 220 నానోమీటర్స్ దగ్గర మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అనేది ఎంతైతే వస్తుందో అంత నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ ట్రాజిడోన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్ ఈజ్ లోరాజిపమ్. సో అనదర్ నేమ్ ఈజ్ ఎటివాన్. సో ఈ లోరాజిపమ్ అనేది ఇట్ ఈస్ ఏ బెంజోడయాజిపిన్ మెడికేషన్. బెంజోడయాజిపిన్కి సంబంధించినటువంటి లోరా ఫ్యామిలీకి సంబంధించినటువంటి డ్రగ్ ఇది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ యాంగ్జైటీ డిజార్డర్స్, ట్రబుల్ స్లీపింగ్, యాక్టివ్ సీజర్స్ ఇంక్లూడింగ్ ఎపిలెప్టిక్స్, ఆల్కహాల్ విత్డ్రాల్ అండ్ కీమోథెరపీ ఇండ్యూస్డ్ నాసియా అండ్ వామిటింగ్. సో మెయిన్గా దేనికోసం యూజ్ చేస్తారు, దేని క్యూర్ చేయడానికి అని అంటే యాంగ్జైటీ డిజార్డర్స్. కొంతమంది ఊరికే యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, అది కూడా ఒక టైప్ ఆఫ్ డిజార్డర్, దాన్ని క్యూర్ చేయడానికి. అలాగే ట్రబుల్ స్లీపింగ్ అంటే వాళ్ళకి స్లీపింగ్ డిస్టర్బెన్స్ రావడం అన్నమాట, అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అలాంటి కండిషన్నే ట్రబుల్ స్లీపింగ్ అని అంటాం. అలాగే యాక్టివ్ సీజర్స్ అని అంటే ఏంటి అని అంటే సీజర్స్ మీన్స్ ఏంటి అని అంటే ఒక సడన్ అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది బ్రెయిన్లో అవుతుందన్నమాట. ఆ బ్రెయిన్లో ఎప్పుడైతే ఒక సడన్ అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది వచ్చిందో మనకి అక్కడ బిహేవియర్లోను, మూమెంట్స్లోను, అలాగే ఫీలింగ్స్లోను చేంజెస్ రావడం వస్తుంది. సో దాన్నే ఆ కండిషన్స్ని సీజర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సీజర్స్ వచ్చినప్పుడే వెంటనే మనకి ఎపిలెప్టిక్స్ కండిషన్ కూడా అరైజ్ అవుతుంది. ఎపిలెప్టిక్స్ అంటే ఏంటి అని అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిజార్డర్ అది. సో బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఏమైపోతుంది, అబ్నార్మల్ అయిపోతుంది, నార్మల్గా ఉండదు బ్రెయిన్ యాక్టివిటీ. సో దానివల్ల ఏంటి అని అంటే ఊరికే ఫీల్ అయిపోవడం, అలాగే లాస్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉండదు వాళ్ళలో, ఊరికే రైజ్ అయిపోవడం, అలాంటి కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా కన్సంప్షన్ చేసేటటువంటి కండిషన్లో ఉన్నప్పుడు, అలాగే కీమోథెరపీ ఇండ్యూస్డ్ నాజియా అండ్ వామిటింగ్. అంటే ఈ కండిషన్ ఏంటి అని అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు అంటే కీమోథెరపీ ఇండ్యూస్డ్ నాజియా అండ్ వామిటింగ్ కండిషన్ వచ్చినప్పుడు మనకి అక్కడ డిక్రీజ్డ్ ఓరల్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ క్యాలరీస్ అనేది జరుగుతుంది అనమాట. ఆ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఫ్లూయిడ్స్ కానీ క్యాలరీస్ కానీ మనం ఎక్కువగా తీసుకోలేము. ఆ కండిషన్ని కీమోథెరపీ ఇండ్యూస్డ్ నాజియా అండ్ వామిటింగ్ అని అవుతుంది. అలాగే ఇట్ ఈస్ ఫాస్ట్ యాక్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఫాస్ట్ ఆన్సెట్ పానిక్ యాంగ్జైటీ. సో పానిక్ యాంగ్జైటీ అని అంటే సడన్గా వచ్చేటటువంటి, అంటే తెలియకోకుండా హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంటారు, బట్ తెలియకుండా వచ్చేసేటటువంటి డిజార్డర్ అనమాట పానిక్ డిజార్డర్. సో దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్లయితే కార్బన్స్ అనేవి 15 ఉంటాయి, హైడ్రోజన్స్ 10 ఉండాలి, క్లోరిన్స్ 2 ఉండాలి, నైట్రోజన్స్ 2 ఉంటాయి, ఆక్సిజన్స్ 2 ఉంటాయి. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ తీసుకున్నట్లయితే 321.2 గ్రామ్ పర్ మోల్ అనేది ఉండాలి. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సో బెంజీన్ ఒక క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ కింద ఉంటుంది. సో అలాగే ఇక్కడ 5 ఆటమ్స్ ఉన్నటువంటి హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అనేది ఉంటుంది. ఆ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో 2 నైట్రోజన్స్ ఉంటాయి హెట్రో ఆటమ్స్, ఒక కీటోనిక్ గ్రూప్ ఉంటుంది, ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్కి బాండింగ్లో మళ్ళీ ఒక క్లోరోబెంజీన్ అనేది సబ్స్టిట్యూయెంట్ కింద ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ సింథసిస్ ఆఫ్ లోరాజిపమ్. సో స్టార్టింగ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రియాక్టెంట్ నేమ్ ఏంటి అని అంటే 2-amino 2,5 డైక్లోరోబెంజోఫినోన్. సో ఈ రియాక్టెంట్ పేరేంటి 2-amino 2,5 డైక్లోరోబెంజోఫినోన్. అది దేంతో రియాక్ట్ అవుతుంది, హైడ్రాక్సిలమిన్ H2OHతో రియాక్ట్ అవుతుంది. సో హైడ్రాక్సిలమిన్తో ఏవి రియాక్ట్ అయినా సరే మెయిన్గా ఇవి ఫీనోన్ అంటున్నా అంటే కీటోన్స్ కాబట్టి ఏం ఫామ్ చేస్తాయి, ఆక్సైమ్స్ని ఫామ్ చేస్తాయి. సో సెకండ్ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అని ఫస్ట్ ప్రోడక్ట్ ఆక్సైమ్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ జరిగింది రియాక్షన్, ఈ కార్బన్ దగ్గర జరుగుతుంది. సో ఇక్కడ మనకి కార్బన్ దగ్గర డబుల్ బాండ్ NOH ఆక్సైమ్ అనేది ఫామ్ అయింది. ఈ వచ్చినటువంటి ఆక్సైమ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, దిస్ లాటర్ రియాక్ట్స్ విత్ క్లోరోఎసిటైల్ క్లోరైడ్. సో దీని పేరేంటి క్లోరోఎసిటైల్ క్లోరైడ్తో ఈ ఆక్సైమ్ రియాక్ట్ అయితే మనకి అక్కడ జరిగేటటువంటి రియాక్షన్ చూడండి. అండ్ అపాన్ హెట్రోసైక్లైజేషన్ గివ్స్
6-chloro-2-chloromethyl 4-2-chlorophenyl quinolazine 3 ఆక్సైడ్. సో మనకి అక్కడ హెట్రోసైక్లైజేషన్ జరిగి మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే 6-chloro-2-chloromethyl 4-2-chlorophenyl quinolazine 3 ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో ఈ వచ్చినటువంటి ఆక్సైడ్ అనేది మళ్ళీ దేంతో రియాక్ట్ అవుతుంది, మిథైల్ ఎమిన్తో రియాక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మిథైల్ ఎమిన్తో రియాక్ట్ అయ్యి ఏ ప్రోడక్ట్ని ఫామ్ చేసింది అని అంటే 7-chloro-2-methylamino 5-2-chlorophenyl 3 హైడ్రోజన్ 1,4 బెంజోడయాజిపిన్ 4 ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అనమాట. ఈ వచ్చినటువంటి మళ్ళీ ఆక్సైడ్ అనేది మళ్ళీ దేంతో రియాక్ట్ అవుతుంది, ఎసిటిక్ ఎన్హైడ్రేట్తో రియాక్ట్ అవుతుంది. ఎస్టైలేషన్ జరుగుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl. సో మనకి అక్కడ ఫైనల్ ఏం ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ ప్రోడక్ట్ 7-chloro 5-2-chlorophenyl 1,2 డైహైడ్రో 3 హైడ్రోజన్ 1,4 బెంజోడయాజిపిన్ 2-on-4 ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా ఈ వచ్చినటువంటి మళ్ళీ ఈ ఆక్సైడ్ అనేది ఎస్టైలేషన్ అండ్ ఫైనల్గా సోడియం హైడ్రాక్సైడ్ బేస్తో రియాక్ట్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ లోరాజిపంని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద టోటల్ సింథసిస్ ఆఫ్ లోరాజిపం. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్ ఆఫ్ లోరాజిపం. సో ఫస్ట్ రియేజన్స్ ప్రిపరేషన్ చూడండి. సో వాటర్ అండ్ మిథనాల్ని ఇన్ ద రేషియో 65:35 వాల్యూమ్ బై వెయిట్ బై వాల్యూమ్ రేషియో తీసుకుంటాం. అక్కడ వాటర్ అండ్ మిథనాల్ రేషియో ఎంత ఉండాలి, 65:35 రేషియోలో ఉండాలి. అలాగే స్టాండర్డ్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే సో వెయ్ 50 grams ఆఫ్ లోరాజిపం అండ్ ట్రాన్స్ఫర్ టు ఏ 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. సో 50 grams ఆఫ్ లోరాజిపం వెయిట్ చేసుకుని దాన్ని 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దాన్ని 60 ml ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకోవాలి. అలాగే బ్లాంక్ సొల్యూషన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి వితౌట్ టేకింగ్ శాంపుల్. బ్లాంక్ సొల్యూషన్ అంటేనే మనం అందులో శాంపుల్ తీసుకోకూడదు, ఓన్లీ రియేజన్స్ మాత్రమే తీసుకోవాలి. The specificity of the method was performed by comparing chromatograms of blank, standard and sample using HPLC. ఇక్కడ HPLC అనాలిసిస్ చేస్తున్నారు. సో ఇందులో ఈ స్పెసిఫిసిటీ ఆఫ్ ద మెథడ్ అనేది దేని కంపేర్ చేసుకోమంటున్నారు, బ్లాంక్ సొల్యూషన్ని స్టాండర్డ్ అండ్ శాంపుల్ సొల్యూషన్కి వచ్చినటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుని కంపేర్ చేసుకుని సో ఫైనల్గా అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్, జోల్పెడామ్. Another name is Ambien. So it is a sedative primarily used for the treatment of trouble sleeping. So sedatives అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రాన్స్క్విలైజర్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ సెడేటివ్స్ అనేవి ఇంకా దేనికోసం యూజ్ చేస్తారు అని అంటే యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్రబుల్ స్లీపింగ్ అనేది కొంతమందిలో సరిగ్గా నిద్ర అనేది పట్టదు, అటువంటి కండిషన్ ఉన్నప్పుడు ఈ జోల్పెడమ్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్ హ్యాస్ సమ్ మజిల్ రిలాక్సెంట్ అండ్ యాంటీ కన్వల్సెంట్ ప్రాపర్టీస్. సో అలాగే కండరాల పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మజిల్ రిలాక్సేషన్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ కన్వల్సెంట్ ప్రాపర్టీస్ అని అంటే యాంటీ కన్వల్సెంట్ మీన్స్ సో సప్రెసెస్ ద ఎక్సెసివ్ ర్యాపిడ్ ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్ డ్యూరింగ్ సీజర్స్ అనమాట. సో సీజర్స్ కండిషన్ అంటే ఏమనుకున్నాం, మనకి అక్కడ ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టంలో డ్యామేజ్ అనేది వచ్చిందో మనకి అక్కడ చేంజెస్ అనేవి వచ్చేస్తాం, మన బిహేవియర్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి నర్వ్స్ అనేవి ఎక్సెసివ్ ర్యాపిడ్ ఫైరింగ్కి గురవుతాయి అనమాట. అలాంటి ఎక్సెసివ్ ర్యాపిడ్ ఫైరింగ్కి గురవుకోకుండా మనకి ఏం చేస్తుంది, ఈ జోల్పెడమ్కి ఈ యాంటీ కన్వల్సెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే సప్రెస్ చేసేస్తుంది ఎక్సెసివ్ ర్యాపిడ్ ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి బ్రెయిన్లో కానీ ఇంకా సెంట్రల్ నర్వస్ సిస్టంలో కానీ జరగకోకుండా ఈ జోల్పెడమ్ అనేది సప్రెస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ ఇనిషియేటింగ్ స్లీప్. ట్రబుల్ స్లీపింగ్కి యూజ్ చేస్తారు అనుకున్నాం కదా, ఆటోమేటిక్గా స్లీప్ని ఇనిషియేట్ చేస్తుంది. అలాగే ఇట్స్ హిప్నాటిక్ ఎఫెక్ట్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ బెంజోడయాజిపిన్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. సో దీని యొక్క హిప్నాటిక్ ఎఫెక్ట్స్ అనేవి దేనికి సంబంధించి ఉంటాయి, బెంజోడయాజిపిన్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్కి సంబంధించినవి. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా, కార్బన్స్ 19 ఉంటాయి, హైడ్రోజన్స్ 21, నైట్రోజన్స్ 3 ఉండాలి, ఆక్సిజన్ అనేది 1 ఉంటుంది. అలాగే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 307.39 గ్రామ్ పర్ మోల్.
సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ పిరిడిన్ అనేది ఉంటుంది, ఒక మిథైల్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉంటుంది, అలాగే హెట్రోసైక్లిక్ కాంపౌండ్ బెసెజో కాంపౌండ్ అనేది ఉంటుంది. ఈ బెసెజో సైక్లిక్ కాంపౌండ్ కి బాండింగ్ లో మళ్ళీ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అనేది ఉంటుంది, అలాగే ఇంకొక సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఎస్టో గ్రూప్ అనేది ఉంటుంది, అలాగే ఇక్కడ టెర్షియరీ అమీన్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జాల్పిడా. సో కమింగ్ టు ఇట్స్ సింథసిస్, ఇక్కడ మనం స్టార్టింగ్ తీసుకున్నటువంటి రియాక్టెంట్ నేమ్ ఏంటి అని అంటే 4-మిథైల్ ఎస్టోఫినోన్. దీని పేరేంటి? 4-మిథైల్ ఎస్టోఫినోన్ తీసుకున్నాం. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది అని అంటే ఆన్ బ్రోమినేషన్. సో బ్రోమినేషన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తుంది? బ్రోమో డెరివేటివ్ను ఫామ్ చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి? బ్రోమినేషన్ జరిగితే బ్రోమో డెరివేటివ్ అనేది సింథసైజ్ అయింది. ఎక్కడ జరిగింది బ్రోమినేషన్ అని అంటే ఈ CH3 దగ్గర ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్ లో బ్రోమిన్ అనేది వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, బ్రోమో డెరివేటివ్ అనేది ఫామ్ అయింది. ఈ వచ్చినటువంటి బ్రోమో డెరివేటివ్ అనేది దేంతో కండెన్సేషన్ జరుగుతుంది? 2-amino-5-మిథైల్ పిరిడిన్ తో కండెన్సేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2-amino-5-మిథైల్ పిరిడిన్ అనేది రియాక్టెంట్ కింద ఉంటుంది. అక్కడ మనకి ఒక కెటలిస్ట్ అనమాట. దాంతో రియాక్ట్ అయ్యి ఒక సైక్లిక్ ఏజో ప్రోడక్ట్ ని ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ద సైక్లిక్ ఏజో ప్రోడక్ట్. ఓకేనా? దిస్ సైక్లిక్ ఏజో ప్రోడక్ట్ అండర్ గోస్ మ్యానిక్ రియాక్షన్. దేంతో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మ్యానిక్ రియాక్షన్ అనేది జరిగి మనకి ఏం ఫామ్ చేస్తుంది అని అంటే అక్కడ N-N డైమిథైల్ ఎమైడ్జో పిరిడిన్ డెరివేటివ్ ను ఫామ్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ N-N డైమిథైల్ ఎమైడ్జో పిరిడిన్ డెరివేటివ్ ను ఫామ్ చేస్తుంది. ఇక్కడ జరిగేటటువంటి రియాక్షన్ మ్యానిక్ రియాక్షన్ అనేది జరిగింది. ఓకేనా? దిస్ మ్యానిక్ రియాక్షన్ లేటర్ ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? మిథైల్ ఐడైడ్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది అని అంటే ఒక క్వాటర్నరీ సాల్ట్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మిథైల్ ఐడైడ్ తో అనేది రియాక్టెంట్ ఉంటుంది, దీంతో రియాక్ట్ అయ్యి దిస్ ఈస్ ద క్వాటర్నరీ సాల్ట్. సో ఇక్కడ క్వాటర్నరీ సాల్ట్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. సో ఈ క్వాటర్నరీ సాల్ట్ అనేది ఫైనల్ మళ్ళీ నెక్స్ట్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే సైనోమిథైల్ ఎమైడ్జో పిరిడిన్ డెరివేటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ సైనోమిథైల్ ఎమైడ్జో పిరిడిన్ డెరివేటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ సైనైడ్స్ ని మళ్ళీ ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ లో మనకి బేస్ హైడ్రాలసిస్. సైనైడ్స్ ఎప్పుడైనా సరే బేస్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతాయి? అవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో యాసిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. సో దిస్ పిరిడిన్ ఎస్టిక్ యాసిడ్ డెరివేటివ్స్ ఫామ్ అయినాయి. దిస్ లాటర్ రియాక్ట్స్ విత్ మళ్ళీ ఇవి వచ్చినటువంటి యాసిడ్స్ అనేవి ఎన్హైడ్రస్ డైమిథైల్ ఎమీన్ తో రియాక్ట్ అవుతుంది. ఎన్హైడ్రస్ డైమిథైల్ ఎమీన్ తో రియాక్ట్ అయిపోయి ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే కార్బన్ డైమిథైల్ తో రియాక్ట్ అయ్యి ఫైనల్ గా మనకి జాల్పిడమ్ ని ఫామ్ చేసినాయి. ఓకేనా? దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ జాల్పిడమ్. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్. A sensitive and selective high performance liquid chromatography method was developed for the determination of జాల్పిడమ్. సో HPLC అనాలిసిస్ అనేది ఇక్కడ చేస్తారు. సో ఇందులో మనకి శాంపుల్ ని ఇందులో లోడ్ చేస్తారు. ద శాంపుల్ వాజ్ లోడెడ్ అంటూ ఏ కండిషన్ బాండ్ ఎల్యూట్ C18 cartridge rinsed with water and eluted with methanol. ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసేటటువంటి కాలం పేరు ఏంటి అని అంటే కండిషన్డ్ బాండ్ ఎల్యూట్ C18 cartridge అనమాట. దాన్ని వాటర్తో ఫస్ట్ రిన్స్ చేసుకుని తర్వాత మిథనాల్తో ఎల్యూట్ చేసుకుంటాం దాన్ని. తర్వాత సెపరేషన్ వాజ్ అచీవ్డ్ ఆన్ ఈ C18 కాలం విత్ ఏ మొబైల్ ఫేజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎస్టోనైట్రైల్. ఇప్పుడు ఈ C18 కాలంలో మనకి ఇందులో తీసుకున్నటువంటి మొబైల్ ఫేజ్ ఏంటి? ఎస్టోనైట్రైల్ అండ్ పొటాషియం ఫాస్ఫేట్ ని తీసుకుంటాం. సో మోనోబేసిక్ అనమాట. విత్ BH ఎంత ఉండాలి రెండిట్లకి అంటే 6.0 అనేది ఉండాలి. సో ఇట్ వాజ్ డిటెక్టెడ్ బై ఫ్లోరసెన్స్ విత్ ఎగ్జైటేషన్ ఎట్ 254 నానోమీటర్స్. సో ఫ్లోరసెన్స్ ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జైటేషన్ అనేది 254 నానోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ శాంపుల్ సొల్యూషన్ కి ఎమిషన్ అనేది ఎంత ఉంటుంది? 400 నానోమీటర్స్ దగ్గర ఎమిషన్ చూపిస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్ జాల్పిడమ్. నెక్స్ట్ లాస్ట్ డ్రగ్ ఇన్ దిస్ యూనిట్ ఆర్ diazepam. So it is also known as Valium. Diazepam ki another name Valium. It is a medication of the benzodiazepine family. ఇది కూడా benzodiazepine family కి సంబంధించింది. అలాగే it is used to treat anxiety disorder ని క్యూర్ చేయడానికి, అలాగే ఆల్కహాల్ విత్డ్రో సిండ్రోమ్ ని క్యూర్ చేయడానికి, మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు వాటిని క్యూర్ చేయడానికి, సీజర్స్ ని క్యూర్ చేయడానికి, ట్రబుల్ స్లీపింగ్ క్యూర్ చేయడానికి, అలాగే అండ్ రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ క్యూర్ చేయడానికి, అండ్ ఇన్సోమియా మీన్స్ ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ అనమాట. నిద్ర లేకపోయే కండిషన్ ని ఇన్సోమియా అంటాం.
సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు యూజ్ చేసేటటువంటి డ్రగ్ ఏంటి, రికమెండ్ చేసే డ్రగ్ ఏంటి అని అంటే డయాజిపమ్. సో కమింగ్ టు ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా, కార్బన్స్ అనేవి 16 ఉండాలి, హైడ్రోజన్స్ 13, క్లోరిన్ 1 ఉంటుంది, నైట్రోజన్స్ 2, ఆక్సిజన్ అనేది 1 ఉండాలి. సో మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 284.7 గ్రామ్ పర్ మోల్ అనేది ఉండాలి. ఓకేనా. కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే బెంజీన్, క్లోరోబెంజీన్ 1 ఉంటుంది, దానికి బాండింగ్లో హెట్రోసైక్లిక్ కాంపౌండ్ 2 బిసైజో కాంపౌండ్ అనేది ఉంటుంది, దానికి ఒక కీటోనిక్ గ్రూప్ అనేది ఉంటుంది, ఇక్కడ నైట్రోజన్ దగ్గర మిథైల్ సబ్స్టిట్యూటెడ్ అనేది ఉంటుంది, అలాగే దీనికి హెట్రోసైక్లిక్ కాంపౌండ్కి బాండింగ్లో మనకి బెంజీన్ రింగ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డయాజిపమ్. సో కమింగ్ టు ఇట్స్ సింథసిస్. సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి రియాక్టెంట్ ఏంటి, దీని పేరు 5-క్లోరో-ఐసోఎటోయిక్ ఎన్హైడ్రైడ్. దీని పేరేంటి, 5-క్లోరో-ఐసోఎటోయిక్ ఎన్హైడ్రైడ్. ఇదేం జరుగుతుంది, మిథైలేషన్ జరుగుతుంది. CH3I మిథైల్ హైడ్రైడ్ తో ట్రీట్ చేసినప్పుడు విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ HI మనకి ఎక్కడ మిథైలేషన్ జరుగుతుంది, నైట్రోజన్ దగ్గర మిథైలేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ వచ్చింది, మిథైలేటెడ్ ప్రోడక్ట్. నైట్రోజన్ దగ్గర మిథైల్ వచ్చింది కాబట్టి N మిథైల్ 5-క్లోరో-ఐసోఎటోయిక్ ఎన్హైడ్రైడ్ అనేది సింథసైజ్ అయింది. ఈ వచ్చినటువంటి మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎన్హైడ్రైడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, గ్లైసిన్ తో రియాక్ట్ అవుతుంది, అలాగే విత్ ట్రైథైలెమిన్ తో కూడా రియాక్ట్ అవుతుంది. సో విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ H2 అండ్ NH3 మనకి ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, సైక్లిక్ ప్రోడక్ట్ ఇక్కడ ఏం ఫామ్ అయింది చూడండి, 7-క్లోరో 1 మిథైల్ 3,4 డైహైడ్రో 1,4 బెంజీన్ డయాజిపిన్ 2,5 డైఓన్ స్ట్రక్చర్ నేమ్ అనమాట ఇది. సో 2,5 డైఓన్ 2 పొజిషన్లోను 5 పొజిషన్లోను కీటోనిక్ గ్రూప్ ఉంది కాబట్టి డైఓన్. సో బెంజీన్ ఉంది, ఇదంతా డయాజిపిన్, అలాగే థర్డ్ కార్బన్ దగ్గర 4th కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3,4 డైహైడ్రో. సో మనకి ఫస్ట్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 1 మిథైల్, 7th కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది కాబట్టి 7 క్లోరో. సో ఈ వచ్చినటువంటి డయోన్ని తీసుకుని ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తో ట్రీట్ చేసినట్లయితే మనకి అక్కడ ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలిమినేట్ అయిపోయి వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అని అంటే, సో ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఈ హైడ్రోజన్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్, ఇందులో ఉన్నటువంటి ఒక ఎసిటైల్ గ్రూప్ కలిసి ఎసిటిక్ యాసిడ్ ఎలిమినేట్ అవుతుంది, ఇంకొక ఎసిటైల్ గ్రూప్ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఎసిటైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ జరిగింది చూడండి, 4 ఎసిటైల్ 7-క్లోరో 1 మిథైల్ 3,4 డైహైడ్రో 1,4 బెంజోడయాజిపిన్ 2,5 డయోన్ అనేది సింథసైజ్ అయింది. సో ఈ వచ్చినటువంటి డయోన్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, గ్రిగ్నార్డ్స్ రియేజెంట్ తో రియాక్ట్ అయింది, -MgOHCl అనేది ఎలిమినేట్ అవుతుంది. సో వచ్చేటటువంటి ఇక్కడ ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ సింథసైజ్ అయింది అని అంటే, సో చూడండి 5-క్లోరో 2 గ్లైసైల్ మిథైల్ ఎమినో బెంజోఫినోన్ అనేది సింథసైజ్ అవుతుంది. ఓకేనా, గ్రిగ్నార్డ్స్ రియేజెంట్ తో రియాక్ట్ అయ్యి MgOHCl అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇందులో ఇక్కడ బెంజోఫినోన్ కదా, ఇక్కడ మనకి ఇంకొక బెంజిన్ రింగ్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇందులో మళ్ళీ హైడ్రోక్సిలమీన్ తో ఈ బెంజోఫినోన్ అనేది రియాక్ట్ అవుతుంది. సో బెంజోఫిన్ అనేది హైడ్రోక్సిలమీన్ తో రియాక్ట్ అయ్యి ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ OH ఇక్కడ NH2 అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకొక బెంజిన్ రింగ్ ఉంటుందమ్మా, వేసుకోండి. సో నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ వచ్చేటటువంటి ప్రోడక్ట్ చూడండి, 5-క్లోరో 2 గ్లైసైల్ మిథైల్ ఎమినో బెంజోఫినోన్ ఆక్సైన్, హైడ్రోక్సిలమీన్ తో ట్రీట్ చేసాం కదా, రియాక్షన్ అనేది ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ OH ఇక్కడ NH2 వచ్చి బాండ్ ఫామ్ చేసుకున్నాయి, ఆక్సైమ్స్ అనేవి సింథసైజ్ అయినాయి. నెక్స్ట్ ఇవి వచ్చినటువంటి ఆక్సైమ్స్ అనేవి సోడియం బైసల్ఫైడ్ తో రియాక్ట్ అయ్యి విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ డీహైడ్రేషన్ అండ్ డిఅమైనేషన్ జరిగింది. సో ఫైనల్ గా మనకి ఇక్కడ డీహైడ్రేషన్ డిఅమైనేషన్ జరిగి డయాజిపమ్ అనేది సింథసైజ్ అయింది. సో దిస్ ఈస్ ద టోటల్ సింథసిస్ ఆఫ్ డయాజిపమ్. సో ఇప్పుడు వరకు చెప్పింది చూడండి, 5-క్లోరో-ఐసోఎటోయిక్ ఎన్హైడ్రైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ మిథైల్ హైడ్రైడ్ ఫార్మ్స్ N-methyl 5-క్లోరో-ఐసోఎటోయిక్ ఎన్హైడ్రైడ్ which it is on treatment with glycine and triethylamine forms 7-క్లోరో 1 మిథైల్ 3,4 డైహైడ్రో 1,4 బెంజీన్ డయాజిపిన్ 2,5 డయోన్ అనేది ఇక్కడ వరకు ఫామ్ అయింది మనకి. ఈ వచ్చినటువంటి డయోన్ అనేది దేంతో ట్రీట్ చేసాం, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ తో ట్రీట్ చేసినట్లయితే 4 ఎసిటైల్ 7-క్లోరో 1 మిథైల్ 3,4 డైహైడ్రో 1,4 బెంజోడయాజిపిన్ 2,5 డయోన్ అనేది ఫామ్ అయింది మనకి ఇక్కడ. ఇదిగోండి ఈ 2,5 డయోన్ అనేది ఫామ్ అయింది.
ఈ వచ్చినటువంటి 2,5 డయోన్ అనేది గ్రిగ్నార్డ్స్ రియేజెంట్తో రియాక్ట్ అయితే 5-chloro 2-glycyl methyl amino benzophenone అనేది ఫామ్ అయింది. This benzophenone on treatment with hydroxylamine forms 5-chloro 2-glycyl methyl amino benzophenone oxime. This oxime on treatment with sodium bisulfate forms diazepam with the elimination of ammonia and water. So coming to its analysis, coming to its reagents, acidified methanol 3% weight by volume sulfuric acid in methanol, alai phosphate buffer with the pH 7.0. So preparation of standard solution చూడండి. Standard solution and known solution యొక్క preparation. 50 milligrams of diazepam is dissolved in acidified methanol to get 40 micrograms per ml solution. సో 50 milligrams ఉన్నటువంటి డయాజెపమ్ని వేడి చేసుకుని దాన్ని దేంతో డిజాల్వ్ చేసుకుంటున్నారు, ఎసిడిఫైడ్ మిథనాల్ను యాసిడ్లోను డిజాల్వ్ చేసుకుంటారు. అప్పుడు మనకు అది ఎంత కాన్సన్ట్రేషన్ తయారవుతుంది, 40 మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ సొల్యూషన్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ తయారవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్. Weigh accurately a quantity of powder tablets equivalent to 2 mg of diazepam at 20 ml of buffer solution with the pH 7.0. సో ఇక్కడ మనకి ఎంత వే చేసుకోమంటున్నారు, 2 milligrams ఉన్నటువంటి డయాజెపమ్ని వే చేసుకుని ఎంతలో డిజాల్వ్ చేసుకోవాలి, బఫర్ సొల్యూషన్కి pH 7.0 ఉండాలి. 20 ml బఫర్ సొల్యూషన్ తీసుకుని అందులో డిజాల్వ్ చేసుకోవాలి. అలాగే ఆ డిజాల్వ్ చేసుకున్న సొల్యూషన్ మొత్తం 30 ml 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 30 ml పోర్షన్స్ ఆఫ్ ఈథర్ని యాడ్ చేసుకుంటాం. మనకి 4 టైమ్స్ అనమాట 30 ml యాడ్ చేసుకుంటాం. ఎందుకని అలా యాడ్ చేస్తున్నారు, ఈథర్ని యాడ్ చేసినప్పుడు పెరాక్సైడ్ ఫ్రీగా ఉండడం కోసం. ద కంబైండ్ ఎప్పుడైతే మనం ఏదన్నా యాడ్ చేసుకున్నామో ఏదర్ లేయర్ అనేది పైన వస్తూ ఉంటుంది. ఆ ఏదర్ లైన్ మళ్ళీ మనం రిమూవ్ చేసేసుకోవాలి. దాన్ని దేంతో రిమూవ్ చేస్తున్నారు, వాష్డ్ విత్ 10 ml of 2 normal NaOH and then with water to get free of alkali పాస్ త్రూ ఎన్హైడ్రస్ సోడియం సల్ఫేట్. సో మనకి ఆ ఈథర్ లేయర్ని అలాగే ఆల్కలీని మనకి రిమూవ్ చేసేయడానికి మనకి దేంతో రిమూవ్ చేస్తున్నారు అంటే 2 నార్మల్ NaOHతో ఈథర్ లేయర్ని వాష్ చేసేస్తాం. మళ్ళీ ఆ NaOHని మనం రిమూవ్ చేసేయడానికి ఎన్హైడ్రస్ సోడియం సల్ఫేట్ని దీని గుండా పాస్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ ఇవాపరేట్ ఈథర్ లేయర్, ఆ ఈథర్ లేయర్ ఇవాపరేట్ అయిపోతుంది అండ్ డ్రై ఎట్ 105 degrees centigrade, కూల్ అండ్ టేక్ అప్ రెసిడ్యూ ఇన్ ఎసిడిఫైడ్ ఎథనాల్ టు గెట్ 50 ml. సో ఈథర్ లేయర్ ఇవాపరేట్ అయిపోయిన తర్వాత మనం 105 degrees centigrade దగ్గర ఆ మొత్తం సొల్యూషన్ని డ్రై చేయాలి. తర్వాత కూల్ చేసుకుని ఆ వచ్చినటువంటి రెసిడ్యూని ఇథనాల్ అండ్ యాసిడ్లో డిజాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి శాంపుల్ సొల్యూషన్ తయారవుతుంది, 40 మైక్రోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉన్నటువంటి సొల్యూషన్ తయారవుతుంది. అది మొత్తం 50 mlకి మేకప్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మెజర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ శాంపుల్ సొల్యూషన్స్. ఫస్ట్ స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపరేషన్ చూసాం. స్టాండర్డ్ అండ్ శాంపుల్ సొల్యూషన్స్ రెండింటిని విడివిడిగా తీసుకుని మ్యాక్సిమం అబ్జార్బెన్స్ని ఎంత మెజర్ చేసుకుంటాం, 368 నానోమీటర్స్ అంత వేవ్ లెంగ్త్ సెట్ చేసుకుని అబ్జార్బెన్స్ వాల్యూస్ని తీసుకుని ఆ వచ్చినటువంటి వాల్యూస్ నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. ఓకేనా, దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ diazepam. So frequently asked questions of this unit are how do you prepare and analyze allegra, 10 marks కి అడుగుతున్నారు. అలాగే how do you prepare and analyze diazepam, maybe 10 marks. అలాగే analysis of alprazolam 5 marks or 10 marks. Preparation and analysis of cetirizine 10 marks. అలాగే analysis of zolpidem 5 marks. Analysis of trazodone 5 or 10 marks. Prepare and analyze lorazepam, maybe 10 marks. So these are the list of questions. Next list of reference books of these topics are F.J. Vulture, The Standard Methods of Analysis, A.I. Vogel, A Textbook of Quantitative and Organic Analysis, ELBS edition. అలాగే Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. అలాగే H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. అలాగే నెక్స్ట్ వన్ A Textbook of Pharmaceutical Analysis by K.A. Kanas, Ville International. So thank you all.